హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం భగవద్గీత గురించి, గీతలోని కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్ల గురించి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ వీడియో ద్వారా వచ్చేసాను. భగవద్గీత మీలో ఎంతమందికి అర్థమవలేదు? ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోని తీసుకొచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా భగవద్గీతలోని ముఖ్యమైన మొదటి క్యారెక్టర్ శ్రీకృష్ణుడు అండి. శ్రీకృష్ణుడు సత్యం, జ్ఞానం, ధర్మం కలిసిన ఒక రూపం. మన జీవన విధానంలో సత్యం, జ్ఞానం, ధర్మం తెలిసి అటు వైపు అంటే ధర్మం వైపు అడుగులు వేస్తే ఏమవుతుంది, అధర్మం వైపు ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలన్నిటినీ కూడా అర్జునునికి సంక్లిప్తంగా తెలియజేసిన ఒక మహా దైవం అండి శ్రీకృష్ణుడు. రెండవది అర్జునునికి సందేహాలు ఉన్నా కూడా ధర్మం వైపే అడుగులు వేసిన ఒక మహావీరుడు అర్జునుడు. అర్జునుని క్యారెక్టర్ చాలా సందేహాలు ఉన్నా కూడా కృష్ణునికి అన్నీ చెప్పి అన్నిటికీ సమాధానాలు మనకు కూడా తెలియజేసి అటువంటి వ్యక్తి, ధర్మం వైపే అడుగులు వేసిన ఒక మహావీరుడు అర్జునుడు అండి. ఇక మూడోది భీష్ముడు క్యారెక్టర్ ఏంటంటే ప్రతిజ్ఞకు జీవం ఇచ్చిన నిబద్ధతకు ప్రతిరూపం భీష్ముడు. ప్రతిజ్ఞ అంటే భీష్మ ప్రతిజ్ఞ అంటారు కదండి. మనం ఏదైనా చేస్తాము అని చెప్పి చేయలేక వదిలేస్తాము, కానీ భీష్ముడు అలా కాదు. ఏదైనా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తే దానిని తప్పక నెరవేర్చేవాడు. అందుకే అతని క్యారెక్టరు ప్రతిజ్ఞకి జీవం ఇచ్చిన నిబద్ధతకి ప్రతిరూపం. నిబద్ధత కలిగి అంటే క్రమశిక్షణ కలిగి ఖచ్చితంగా దానిని సాధించగలిగే, ప్రతిజ్ఞ చేసి దాన్ని నిబద్ధతతో నెరవేర్చేవాడు భీష్ముడు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే విదురుడు క్యారెక్టర్ ధర్మం అంటే ఏమిటో ప్రతి మాటలోనూ తెలిపిన మేధావి. ధర్మం ఎలా ఉంటుంది, ఇలాగే నిలబడాలి, ఇలాగే ధర్మం అనేది ఉంటుందని ప్రతి మాటలో అర్థమయ్యే రీతిలో తెలిపిన మహా మేధావి విదురుడు. ఇంకా సంజయుడు విషయానికి వస్తే నిజాన్ని నిర్భయంగా చెప్పిన దృష్టి, జ్ఞానం కలిగిన ఒక వీరుడు. నిజాన్ని నిర్భయంగా అంటే నిజం మనకు తెలిసినా కూడా చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పలేకపోతాం కదా. ఇలా చెప్పడానికి భయపడి సంకోచించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎలాగైనా మనం చెప్పకపోతే తెలియదు, ఖచ్చితంగా చెప్పాలి అని అనుకోం కదా. సో ఆ విధంగా ఏం లేకుండా తను నిజాన్ని నిర్భయంగా మనవాళ్ళు తనవారు అని లేకుండా ఎవరైనా సరే ఎలాంటి సందర్భాల్లో అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పే దృష్టి అంటే చూపు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దృష్టి, జ్ఞానం కలిగిన వాడే సంజయుడు. ఇక యుధిష్ఠుడు వచ్చేసి ధర్మం కోసం తన ప్రాణ త్యాగాన్నే చేసిన ఒక మహారాజు. ధర్మం కోసం యుధిష్ఠుడు ప్రాణాన్నే త్యాగం చేశాడండి. అంతటి మహాయోధుడు, ఆ మహారాజు యుధిష్ఠుడు. ఇక కర్ణుని గురించి కూడా ఈ క్యారెక్టర్ ఏంటంటే దానం, గౌరవం, విశ్వాసం కలిగిన మహావీరుడు. కానీ విధి బందీలో చిక్కుకున్న ఒక మనిషి. దానకర్ణుడు అని అంటారు కదండి. దానానికి ప్రతిరూపంగా నిలిచినవాడు కర్ణుడు. అపారమైన గౌరవం, ఎవ్వరికైనా సరే గౌరవాన్ని ఇచ్చేవాడు కర్ణుడు. ఇక విశ్వాసం, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తన వాళ్ళనే విశ్వాసంగా నిలబడి తన వారితో యుద్ధం చేసిన ఒక మహాయోధుడు, మహావీరుడు. కానీ విధి బందీలో చిక్కుకున్న మామూలు మనిషి. విధి రాతను ఎవరు తప్పించలేరు అంటారు కదా. అలాగా విధి రాతలో
బందీ అయిన ఒక మనిషి, ఇతనే కర్ణుడు. ఇక ద్రౌపది విషయానికి వస్తే, అన్యాయం ఎదురుగా ఉన్న ధర్మాన్ని వదలని ఒక శక్తి. అన్యాయం ఎదురుగా నిలబడిన అంటే దుర్యోధనుడు, కర్ణుడు ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఎదురుగా నిలబడిన అన్యాయం, ధర్మం వైపే నిలిచిన ఒక శక్తి. ఈమె ఆడవాళ్ళలో ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి ఈమె ప్రతీకగా నిలిచింది. ఆమెనే ద్రౌపది. నెక్స్ట్ దుర్యోధనుని క్యారెక్టర్ ఏంటంటే, తప్పు అని తెలిసినా కూడా తన అహంకారాన్ని వదల్లేని ఒక మనిషి. తప్పు ధర్మం కాదు, ఇది ఒక అధర్మమైన పని, నీచమైన నికృష్టమైన పని అని తెలిసినా కూడా ద్రౌపదిని కష్టపెట్టాడు, పాండవులను కష్టపెట్టాడు, అరణ్యాలకు పంపించాడు, అజ్ఞాతవాసం చేయించాడు. ఇవన్నీ కూడా చేశాడు దుర్యోధనుడి క్యారెక్టర్ ఏంటంటే, తప్పు అని తెలిసినా కూడా అహంకారాన్ని వదల్లేని మనిషి. మనసు గుడ్డిదైతే జ్ఞానం కనిపించదండి. మరి ఇప్పుడున్న సమాజంలో ఈ యొక్క కలియుగంలో ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా మనకు ఎదురుపడుతూ ఉంటాయి. చాలా న్యూస్లలో కూడా వింటూ ఉంటాం. దుర్యోధను లాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయండి నేటి సమాజంలో. ఇలాంటి క్యారెక్టర్ అన్నమాట దుర్యోధనుడు. తప్పు అని తెలిసిన తన అహంకారాన్ని వీడలేని మనిషి. మనసు గుడ్డిదైతే జ్ఞానం అనేది కనిపించదు అనడానికి ప్రతీక దుర్యోధనుడు. కుంతీదేవి బాధలో కూడా భక్తిని కోల్పోకుండా తల్లి ప్రేమ వైపే నిలబడిన ఒక మహా తల్లి. బాధలో కూడా కుంతీదేవి భక్తిని కోల్పోకుండా భక్తిగా శ్రద్ధగా పూజలు చేస్తూ తన బిడ్డల కోసం ప్రేమగా నిలబడిన ఒక మహా తల్లి కుంతీదేవి. ఇంకా భగవద్గీత మీకు చదవడం కాదు గొప్ప, దానిని అర్థం చేసుకోవడమే ఒక మహాయుద్ధం. ఈ భగవద్గీత నాకు అర్థమైన విధంగా మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా అర్థమైనట్లయితే హరే కృష్ణ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని టచ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.